అహంకార దృష్టి కలిగిన వ్యక్తి వాక్యాన్ని చదివితే ఏం అర్థమవుతుంది? దయచేసి గమనించాలి. గర్వము కలిగిన ఈ హృదయం, వాక్యము నా హృదయంలో నిలిచి ఉండాలంటే ఎట్లా నిలిచి ఉంటుంది? నిలవదు. హృదయంలో వాక్యం నిలవదు. కంటిలో వాక్యం అర్థం కాదు. ఇతడు పూర్తిగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి శాపంలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. శాపంలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. దేవుని బిడ్డలు మీరు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధానంలోకి వస్తున్నారు. అంతరంగ పురుషుల్లో ఎదుగుదల లేకపోతే ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు. దేవుని పిల్లలుగా మీ అందరికీ ఒక తండ్రిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి మారండి, దయచేసి మారండి. ప్రభువులాగా నేను ఉండాలి.